ఫ్రెండ్స్ చూడండి, రాళ్ళ దారి, కొండలన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. పురో మణి మహాపురో నాంగెలే కపురో యము నాను হাতি জিকে রদিনা লেক পুরো টায়ো ইয়ামু। ఇప్పుడు టైం వచ్చేసరికి సుమారు సాయంత్రం 4:30 గంటలు అయితే అవుతుంది. పొగ మంచి చూడండి, కొండలు అయితే అసలు కనిపించట్లేదు. చూడండి, ఇదేనండి మాసిక చింతల వలస అనేటటువంటి గిరిజన గ్రామం. ఎలాంటి లోయలో ఉందో మీరైతే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఒక కొండ శిఖర గిరిజన గ్రామాన్ని అయితే చూపించబోతున్నాము. తూర్పు కనుమలు అంటే మీకు మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా దట్టమైన అడవితో ఉంటుంది. అలాంటి అడవిలో రహదారి కూడా లేనటువంటి ఒక కొండ శిఖర గిరిజన గ్రామానికి అయితే ఈరోజు వెళ్ళబోతున్నాము. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు ఇక్కడ కృష్ణబాబు కూడా ఈరోజైతే వీడియోకి జాయిన్ అయ్యారు. సో బావతో నేనైతే ఇప్పుడు కూడా ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్లో జర్నీ అంతా కూడా బావతో కలిపి నేనైతే చేస్తూ ఉంటాను. మా జర్నీ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయబోతున్నాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వెంబడైతే వెళ్ళాలి. మీకు రూట్ అయితే చూపిస్తాను. ఈ రోడ్ చూస్తుంటే భయం. ఇవన్నీ కూడా సామలండి. కొండపూడిలో ఈ విధంగా అయితే వేసున్నారు. ఈ యొక్క చింతల వలస గ్రామానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడే బైక్స్ అయితే పార్కింగ్ అయితే చేసుకుంటారు. చూడండి, ఇది ఎటువంటి ఫారెస్ట్, ఇంతవరకు మాత్రమే బైక్స్ అయితే వస్తాయి. సో మన బైక్ కూడా ఇక్కడే పార్క్ చేసి మేమైతే వెళ్ళాము ఊర్లోకి. సో అలాగే ఈ గ్రామానికి సంబంధించినటువంటి మరికొన్ని బైక్స్ అయితే మీరు చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? చింతల వలస నుంచి వస్తున్నారా? ఇటు ఎక్కడికి వెళ్తున్నారు? చెన్నూరా? పగులు చెన్నూరా? పట్టు చిన్నరా? ఏంటమ్మ ఇవి? అరటిగెల తాడియా అరటిగెల
ఇలాంటి ఫారెస్ట్లో మా గిరిజనులు అయితే ఇలా ఒంటరిగానే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. చుట్టూ చూడండి, ఈ దారిని కూడా వీళ్ళే తయారు చేసుకున్నారు అంటండి. ఇంతవరకు మాత్రమే రహదారి అయితే ఉంది. అది కూడా ఈ గ్రామానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా సుమారు 2 సంవత్సరాల పాటు కనిపిస్తున్నటువంటి ఈ కొండల గుండా వీళ్ళైతే రోడ్ని అయితే తవ్వుకున్నారు. సో ఇక్కడ నుంచి పరిస్థితి ఎలా ఉందో మీరే చూద్దారు. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కూడా రాళ్ళ దారేనండి. ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో మన ప్రయాణం కొనసాగుతుంది. ఎటు చూసిన కొండపోళ్ళు, కొండలతోనే ఫుల్గా నిండి ఉందండి. గ్రీనిష్ చూడండి ఫ్రెండ్స్, దీన్ని చూడండి. ఇది మామిడికర్ర మొజ్జు చూసారా? ఈ పుట్టగొడుగులు అంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడడానికి కరివేపాకు చెట్లా ఉంటుంది. ఇది చూడండి, కరివేపాకు చెట్లాగే ఉంటుంది కానీ కాదండి. దీన్ని మేమైతే బిళ్ళ చెట్టు అని అంటాము. చూపిస్తాను, దీని కాండం చూడండి ఎలా ఉంటుందో. చూసారా? దీంతో మేమైతే గొడ్డల యొక్క కాములు తయారు చేసుకుంటాము. అలాగే రోకళ్ళు ఉంటాయి కదా, రోకల బండ, సో ఆ రోకళ్ళు తయారు చేసుకుంటాము. ఇదంతా కూడా కొండపోడే చూడండి. అన్నీ కూడా సామలు అయితే వేసున్నారు. ఇక్కడ నుంచి అయితే ఈ యొక్క విలేజ్ని అయితే చూద్దాం. చూడండి, చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందో విలేజ్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే మిరప తోట వేసున్నారు. ఓ ఇక్కడైతే చూడండి, ఇటొక వెదురుకర్ర అయితే కట్టున్నారు. చూసారా? ఇక్కడైతే ఇనుముతో ఉర్లు అయితే వేసున్నారు. చూడండి, ఇవన్నీ మిరపకాయలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ చెట్టు కూడా ఖాళీగా లేదండి. చూడండి, ఇదేనండి మాసిక చింతల వలస అనేటటువంటి గిరిజన గ్రామం. ఎలాంటి లోయలో ఉందో మీరైతే చూడండి. అన్న మీరేనా వేశారు ఇది? ఏమంటారన్న వీటిని? బెంగళూరు వంకాయ అంటారు. బెంగళూరు వంకాయ. కూర వండుతారు దీంతోనే. మన భాషలో ఏమంటారు? అంటే మిర్లం అంటారు మా భాషతో. మన భాషలో మిర్లం అంటారు, కువిలో మిర్లం అంటారు. కూర వండుతారు అనేది ఎలా ఉంటది తినడానికి? అంటే రుచి బాగుంటది, చాలా టేస్ట్ గా ఉంటదా? పప్పు కలిసి కొద్దిగా కలిపితే బాగుంటది. పప్పుతో కలిపి దీన్ని వండాలి. వరుసలో అంటే బాగా రేట్ ఉంటాయి. ఒరిస్సాలో ఎక్కువ రేట్ ఉంటాయి. కేజీ ఎంత ఉంటది అనియా? కేజీ మీ అంచనా చెప్పండి. అంచనా అంటే ఒక 40-50 ఉంటది. 40-50 రూపాయలు ఉంటది కేజీ. చూడడానికి ఇవైతే చాలా పెద్దవిగా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్లో కనిపిస్తుంది కానీ కాదండి, వెయిట్ కూడా ఉంది. అన్నా ఇది మాకు మరి ఈరోజు కూర వండి చూపిస్తారా? చూపిస్తాం, కూర వండేసి. సరే అన్నయ్య పదండి. కాయ అనేది మొలకొస్తే దీన్ని ఉడిచేస్తే అయిపోతుంది. వర్షాకాలంలోనే ఊడాలా లేకపోతే మామూలు ఈ కాలం ఉడిసేసి నీరు కొద్దిగా పోయాలి. నీరు కొంచెం పోస్తే అయిపోతుంది. చాలా పెద్ద కొండ మామిడి చెట్టు అండి. అదొక కొండ, నేను ఇటువైపు ఉన్నది ఒక కొండ, ఈ మధ్యలో ఉన్నదంతా లోయ అండి. అటువైపు చూడండి, ఆ కొండల్లో మీకు చూస్తే తెలిసిపోతుంది. ఇదంతా లోయ ప్రాంతము.
ఇక్కడైతే విలేజ్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. చూడండి మట్టిల్లు ఎలా ఉన్నాయో. అయ్యా బాగున్నారయ్యా? మీ ఊరి పేరు ఏం పేరు అయ్యా? ఎం చింతల వలస అంటే అనిపిస్తుందా మీకు? కనిపించదా? సరే బామ్మ అయితే చూడండి ఇక్కడ ఆముద పిక్కలు అయితే ఒలుస్తూ ఉంది. చూడండి దీంతో ఆముదపు నూనె అయితే తయారు చేస్తారు. దీని శాసనామం వచ్చేసరికి రిసినస్ కమ్యూనికస్ అండి. रोटूला की मिर्जी के बता की वातर मिस्टर सम्मा बुले కొండ और ताकि ही रेजी तिंजीनो में ओरे ए उसके हिलाओ एमित पोलम की हाथिनो में माबू मेट्टा मेरके पारवा तले कोथी तिंजीनो में पारा तले घूमपम तले कुत्ती तिंजीनो में चे कष्टम मामा सिन केर कर्म मेस्तेरे మీరు అంటే రోడ్డు ఇంత హిల్ టాప్లో ఎంత కొండ మీద ఉన్నామో మాకు రోడ్డు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. నడుచుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పండించిన పంటలు కూడా మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలన్నా, రేషన్ సరుకులు తెచ్చుకోవాలన్నా, రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా, ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోయినా హాస్పిటల్కి పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని ఆవిడ చెప్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ అయితే మాకు ఇల్లు శాంక్షన్ చేసింది, కానీ ఇంత కొండ మీద రోడ్డు సౌకర్యం లేక ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నామని ఆవిడ చెప్తున్నారు. అలాగే ఇవన్నీ చూడండి సోళ్ళు, ఇవి వచ్చేసరికి కొర్రలండి. అలాగే అవి వచ్చేసరికి సామలు, ఇవన్నీ కూడా బొబ్బర్లండి. ఇలా దంచేటప్పుడు చూడండి ఎంత దుమ్ము లేస్తుందో. అమ్మా ఇవి మళ్ళీ జల్లిస్తారా? మనమైతే ఈ యొక్క మరలంకాయలని రెండే అయితే కోసుకున్నామండి. చూడడానికి ఇవి ఆనపకాయ ముక్కల్లా ఉన్నాయి. సో వీటినైతే వంటనైతే చేద్దాము. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి బొబ్బర్లు. మట్టి గోడల మధ్యలో ఇలా ఖాళీలు అయితే పెట్టారు. అమ్మల కోసం ఇక్కడ చూసారా ఊరు పిండి అయితే ఊరేసారండి. ఇలా ఊరేసి అయితే ఉంచుకుంటారు. అలాగే ఇది వచ్చేసరికి చారు. బట్ ఇలా ఖాళీలు వదిలి ఉంచడం అనేది చాలా బాగుంది డిజైన్. అలాగే వంటగదిలోనే చూడండి ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం పంట కోసం అయితే పొట్ట జొన్నలు అయితే ఉంచుకున్నారండి. ఇవి మనం తినే జొన్నలు అండి, కోళ్ళ జొన్నలు అయితే కాదు. వేసుకోవడానికి
ఫ్రెండ్స్ చూడండి, దీన్ని మనం తాప్ చేసుకుంటాం కదా, అదే రాగులతో కానీ ఇంకేదైనా తాప్ చేసుకుంటే ఆ తాప్ కలపడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారు. చూడడానికి చిన్న క్రికెట్ బ్యాట్ లా ఉంది. వెనక గోడ చూడండి ఎలా మెరుస్తుందో. ఇవి మట్టి గోడలండి, చాలా గట్టిగా ఉన్నాయి. మట్టి గోడల మీద వీళ్ళైతే ఒక పొరనైతే వేశారు. సో ఇదేంటో మీరైతే ఈ యొక్క వీడియోలో చూడొచ్చండి. చూడండి ఎలా మెరుస్తుందో ఈ మట్టి గోడ. అసలు మట్టి గోడలాగే లేదండి. ఇల్లంతా కూడా అండి సేమ్, ఇల్లంతా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. కలకల మెరిసిపోతుంది. ఈ యొక్క మట్టి గోడలకు మెరుమైతే పెట్టారండి. అలాగే చూడండి ఇక్కడైతే వరి అయితే పండిస్తున్నారు. ఇవన్నీ కూడా సన్న రకాలండి. చాలా బాగా పంటలు అయితే పండుతాయి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఏ రకాల ఎరువులు కూడా ఉపయోగించరండి. అలాగే చూడండి ఇక్కడ గట్టు వెంబడి కూడా కర్రలు పెట్టారు. అలాగే ఆ నారైతే కట్టున్నారు. ఇలా ఎందుకు కట్టారో తెలుసా? ఈ యొక్క వరి చేను అనేది ఇటువైపు అంటే గట్టు వైపు కిందకి పడిపోకుండా అయితే ఈ విధంగా పొలం అంతా కూడా అండి కడతారండి. ఇదొక కొత్త రకమైన టెక్నిక్ ఇక్కడ. సో చూడండి వెళ్తున్న కొద్దీ రకరకాల పంటలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా చూడండి పసుపు పంట. ఈ కొండవాళ్ళు లోయలో అన్నీ కూడా పంటలు ఉన్నాయండి. అలాగే చూడండి ఇవి వచ్చేసరికి రాజ్మా కందులండి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా రాజ్మా కందులు కూడా వేసున్నారు. ఇవైతే సోళ్ళు అండి, రాగులని కూడా అంటారు. ఇక్కడ చూడండి వీటిని అయితే కొర్రలు అని అంటాము. ఈ కొర్ర వెన్ను అయితే చూడండి చాలా పచ్చగా పసుపుగా ఇక్కడైతే గింజలు అయితే కనిపిస్తున్నాయి. సోళ్ళు సాములు అన్నీ కూడా కలిపి అయితే ఇక్కడ వేశారు. అమ్మా ఏదైనా ఒక పాట పాడండి మన కువీలోన, మీకు వచ్చిన పాట. లేకపురు మాని మహాపురు నాంగే లేకపురు యము నాను হাতি জিকে রদিনা లేకపురు টায়ু হিয়ামু లేకపురు మాని మహాపురు నాంగే లేకపురు యము నాను হাতি জিকে রদিনা లేకపురు টায়ু হিয়ামু ইচে কাজিউ নয়াতি নালে পাপি লোকুনি নালে পাপি ইচে কাজিউ নয়াতি নালে পাপি লোকুনি নালে পাপি না জীব মানি পাতে কা না ডাগে ডাগে মানামু
ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.